హాయ్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం నేర్చుకోబోయే ఐటెం ఆలూ బోండా. ఎప్పుడైనా స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఆలూ బోండా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఆలూ బోండాకు కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి, తినే సోడా, ఆయిల్, వాటర్. ఆలూ బోండా తయారు చేసుకోవడానికి ముందుగా ఆలూని ఉడికించి తొక్క తీసి పక్కన ఉంచుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి మూడింటిని కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఆలూ బోండాలో స్టఫింగ్ కోసం ముందుగా ఉడకబెట్టిన ఆలూని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలూ బోండాలోని స్టఫ్ను తయారు చేసుకుంటున్నాం. దానికోసం ముందుగా ఉడకబెట్టి స్మాష్ చేసిన ఆలూని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. సరిపడ ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి, ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఆలూ బోండా లోపలి స్టఫ్ రెడీ అయిపోయింది. తర్వాత శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా సోడా, తినే సోడా. ఈ మిశ్రమాన్ని వాటర్ పోస్తూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. సో మన నెక్స్ట్ ప్రొసీజర్ శనగపిండి కూడా రెడీ అయిపోయింది. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో నూనెని వేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆలూ స్టఫ్ను శనగపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలూ బోండా రెడీ అయిపోయింది. దీన్ని టమాటా సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నిజంగా మీరు దీన్ని ట్రై చేసి చూడండి. అదేవిధంగా నార్త్ సైడ్ దీన్నే బ్రెడ్లో పెట్టి వడాపావ్ అని చెప్పి అక్కడ కూడా ఒక రెసిపీ ఉంది. సో అలా కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.